నేను నాగులవరానికి ఒక పని మీద వెళ్ళుచుండగా మసీదు మాన్యం కోటప్ప నగర్ల మధ్య ఎస్టీలు నివసించే ప్రదేశం ఉన్నదని తెలుసుకున్నాను. ఎస్టీలు నివసించే ప్రదేశాన్ని సంఘం అంటారు. అక్కడ ఎందరో నివసిస్తున్నారు, వారి జీవనోపాధికి ఏం పనులు చేస్తున్నారు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేదా అనే సందేహాలతో జాషి ఫౌండేషన్ వారితో కలిసి అక్కడికి వెళ్ళాము. పిచ్చి కంప చెట్ల మధ్య బురదతో కూడిన బాట, వ్యర్థాలను డంపింగ్ చేసే స్థలముల మధ్య మేము నడుచుకుంటూ కొంత దూరం అక్కడికి వెళ్ళాము. సుమారు 100 కుటుంబాల పైనే అక్కడ నివసిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ ఉన్నవారి పెద్దలతో మాట్లాడినప్పుడు వారికి సంబంధించిన విషయాలు తెలిపారు. చేపలు పట్టడం, విసిరివేసిన ప్లాస్టిక్ వస్తువులు వేరుకొనట, పిచ్చి కంపగొట్టి ఆ కట్టెలను అమ్మడం, ఆ పనులు వారికి జీవనోపాధిని కల్పిస్తున్నాయి. దోమలు అధికంగా ఉన్నాయి. పిల్లలు కొందరు స్కూల్కి వెళ్తున్నారని వారు తెలియపరిచారు. మిగతా వారిని కూడా స్కూల్కి పంపించమని, విద్య యొక్క అవసరత, విద్యను అభ్యసిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని వారికి తెలియపరిచాము. పిల్లలతో చాలాసేపు గడిపి విద్య గురించి ఎక్కువగా వారికి తెలియపరిచినాము. వారిలో కొంతమందికి మంచి బహుమతులు ఇస్తామని వారికి తెలియపరిచాము. వారితో గడుపుతున్న ఆ సమయంలో వారు ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఉన్నారు. మరలా వారిని కలుస్తామని చెప్పి వచ్చాము. మానవత్వం ఉన్న మనుషులు, జాలి హృదయం గల వారు మన చుట్టూ ఉన్న ఇలాంటి వారికి సహాయం చేయవాలని జాషి ఫౌండేషన్ వారి విన్నపం. 100 మందికి సహాయం చేయగలరు, కానీ ఒకరికి సహాయం చేయగలరు. నమస్తే, మీ జాషి ఫౌండేషన్.